ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి కారాలు మిరియాలు నూరుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు నిన్న మొన్నటి వరకు భుజాన చేతులు వేసుకొని చట్టాపట్టాలు వేసుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి అలాగే జవహర్ రెడ్డికి మధ్య ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి? సిఎస్ జవహర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంత సీరియస్గా ఉన్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో జవహర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా చాలా క్లోజు, ప్లస్ ఒకే సామాజిక వర్గం, ఒకే జిల్లా. ఏరి కోరి జవహర్ రెడ్డిని చీఫ్ సెక్రటరీగా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత ఒక ఇన్ఛార్జిని ఏదో ప్రసాద్ అని ఆయన కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత నీలం సాహినిని తీసుకొచ్చుకున్నారు. నీలం సాహిని కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత ఆవిడ రిటైర్ అయిన తర్వాత ఈయన్ని జవహర్ రెడ్డిని ఏరుకోరి తెచ్చుకున్నారు. సొంత జిల్లా, సొంత సామాజిక వర్గం. వాళ్ళిద్దరి మధ్య ఏమాత్రం పొరపచ్చాలు లేవు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది జవహర్ రెడ్డి పక్కాగా చేస్తారు. నిబంధనలు ఏం చెప్పినా, ఆ నిబంధనలో ఏమున్నా వాటిని డీవియేట్ చేసి అత్యద్భుతంగా చేసేటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అనేది విపక్షాలు చెప్తూ ఉంటారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటి వరకు సేవ చేశాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఏంటంటే, ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది 99 చేసి ఒకటి చేయకపోయినా కానీ ఇక కసికసిగా ఉంటాడు, చాలా దారుణంగా వ్యవహరిస్తారు అనేది ఆయన గురించి చెప్తూ ఉంటారు. ఇక విపక్షాలు అయితే ఆయన గురించి గందరగోళం చెప్తుంటారు. విపక్షాలు అయితే చాలా రోజులుగా సైకో అని, తర్వాత నార్సిజం, సైకోకు మించినటువంటి నార్సిజం లాంటి వ్యాధితోటి ఉన్నారని రకరకాలుగా ఆయన గురించి చెప్తూ ఉంటారు. కానీ అక్కడ ఉండేటువంటి ఐఏఎస్లు కానీ, కొంతమంది ఉన్నతాధికారులు కానీ చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పింది చేసేంత వరకు బాగానే ఉంటుంది, అది సాధ్యం కాదు ఆయన చెప్తే మాత్రం ఆయన లోపల మనిషి బయటకు వస్తారు, అది తట్టుకోలేని విధంగా ఉంటుంది అనేది ఎక్కువ మంది ఆయనతోటి కలిసి ఈ ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగులు చెప్పేటువంటి మాట. సో జవహర్ రెడ్డి ఆ విషయం తెలుసు. చిన్నప్పటి నుంచి జవహర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఏంటి అనేది అవగాహన ఉంది కాబట్టి, సేమ్ జిల్లా కాబట్టి, ప్లస్ వైఎస్ ఫ్యామిలీతోటి దగ్గర సంబంధాలు ఉన్నాయి జవహర్ రెడ్డికి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలుసు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నటువంటి ఆలోచనని ముందుగానే గమనించి చేసి పెడుతూ ఉంటాడు జవహర్ రెడ్డి. అందుకే వాళ్ళిద్దరి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధం ఉంటుంది. ఒక ఐఏఎస్, ఒక ముఖ్యమంత్రి హోదాల్లో కాకుండానే వ్యక్తిగతమైనటువంటి బంధాలు కూడా వాళ్ళకి ఉన్నాయని చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్లో నడుస్తుంది చర్చ. అయితే ఇప్పుడు ఎన్నికల సందర్భంగా మీరు ఏమైనా చేయండి, మళ్ళీ నేను అధికారం రావాలి అని చెప్పి ఒక ఆర్డర్ మౌఖికంగా పాస్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో భాగంగా జవహర్ రెడ్డి అనేకం చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు. ఇన్ని రకాలుగా చేయాలో షెడ్యూల్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా చేశారు. షెడ్యూల్ అనౌన్స్ చేయకముందు అయితే ఈయన అసలు పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉండే లక్ష్మణ్ రేఖ ఎప్పుడో చెడిపేశారు ఇద్దరు కలిసి. జనరల్గా ఏంటంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఒక లక్ష్మణ్ రేఖ ఉంటుంది, ఆ లక్ష్మణ్ రేఖను దాటకూడదు. కానీ ఆ లక్ష్మణ్ రేఖను కంప్లీట్గా తుడిపేశారు వీళ్ళిద్దరు, జవహర్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి ఇద్దరు. ఇప్పుడు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో అధికారులు వెళ్ళారు. ఆ తర్వాత వై నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం పెట్టారు. వైఏపీ నీడ్స్ జగన్ అనేటువంటి కార్యక్రమం పెడితే దానికి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి ప్రచారం చేశారు. ఇట్లా ఏ కార్యక్రమం పెట్టినా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళి పార్టీ కార్యక్రమం, ప్యూర్గా పార్టీ కార్యక్రమం అది. తర్వాత అది చెడు కూడా ఏదో చేశారు, ఆడుదాం ఆంధ్ర. ఆడుదాం ఆంధ్ర కూడా ప్యూర్గా అది పొలిటికల్ సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. దాంట్లో కూడా మొత్తం కలెక్టర్ల దగ్గర నుంచి అందరినీ ఇన్వాల్వ్ చేశారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్నట్టు లక్ష్మణ్ రేఖను కంప్లీట్గా తుడిపేశారు షెడ్యూల్ ముందు. కనీసం షెడ్యూల్ తర్వాతనైనా కానీ ఆ లక్ష్మణ్ రేఖని పాటిస్తారు, ఆ లక్ష్మణ్ రేఖను దాటరు అనుకున్నారు ఇద్దరు దాటరేమో షెడ్యూల్ వచ్చింది కాబట్టి అనుకున్నారు. కానీ షెడ్యూల్ తోటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి మౌఖిక ఆదేశాలు ఏ జారీ చేస్తే జవహర్ రెడ్డి అవి అమలు చేస్తూ వచ్చారు. వాటిల్లో ప్రధానంగా మనం చూస్తే కనుక షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పనులు 14,000 కోట్ల రూపాయలు సుమారుగా
జగన్మోహన్ రెడ్డి టీము ఎవరికి చెప్తారో వాళ్ళకి కాంట్రాక్ట్ బిల్స్ క్లియర్ చేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాకముందు ఎవరి మీద అయితే విజిలెన్స్ కేసులు లేదంటే అవినీతి కేసులు అక్రమాల కేసులు ఉన్నాయో ఆ ఉద్యోగులకు సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా రూపుమాఫీ చేశారు. ఓకే, దానికి సంబంధించి జవహర్ రెడ్డి కోఆపరేట్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేశాడు. జగన్మోహన్ రెడ్డి కావాల్సినటువంటి ఉద్యోగులకు అందరికీ ఇచ్చేశారు. మొత్తం క్లియర్ చేశారు. విజిలెన్స్ కేసులు ఏమన్నా అవినీతి కేసులు ఉన్నా ఏసీబీ కేసులు ఇవన్నీ తీసేశారు కావాల్సినటువంటి ఉద్యోగులందరికీ. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బు పిఎఫ్ డబ్బు లేకపోతే ఇతరత్ర వాళ్ళకు ఉన్న పెండింగ్లు ఇవన్నీ కూడా 20,000 కోట్ల రూపాయలు ఉంటే ఆ 20,000 కోట్ల రూపాయలని వాడుకోవడానికి సిఎస్ అంటే ఎగ్జిక్యూటివ్కి మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకి తర్వాత అందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి అధిపతి. అధికారంలో ఉన్నట్టు ముఖ్యమంత్రికి ఎన్ని అధికారులు ఉంటాయి ఆయనకు కూడా అన్ని ఉంటాయి. కానీ ఆయన తన దగ్గర ఉన్నట్టు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి సంబంధించిన డబ్బులు మొత్తం 20,000 కోట్లు వాడుకోవడానికి కూడా వాడుకున్నప్పటికి కూడా ఏమాత్రం ప్రశ్నించడానికి కానీ లేదంటే అభ్యంతరం పెట్టడానికి కానీ ధైర్యం చేయలేదు జవహర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా చేశారు, ఈయన కూడా కోఆపరేట్ చేశారు. ఓకే, తర్వాత ఈ రిక్రూట్మెంట్స్ విషయంలో ఏపీపీఎస్సీకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ ఆల్రెడీ 2018లో అది చేశారు ఆ నోటిఫికేషన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఫిలప్ చేశారు కొన్ని పోస్టులు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. దానికి సంబంధించి కూడా కోఆపరేట్ చేశాడు జవహర్ రెడ్డి సొంత పార్టీ వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి. ఓకే, సో ఇలా అడ్డగోలుగా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇది అధికారంలో షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా. ఆ తర్వాత పెన్షన్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేసింది ఏంది, సొంత కాంట్రాక్టులు డబ్బులు ఇచ్చేసుకున్నారు. తర్వాత మనకు తెలిసినవి ఇంకా తెలియని చాలా ఉంటాయి. ఆ తర్వాత ఏం చేశారు, ఇప్పుడు నవరత్నాలకు సంబంధించి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి మార్చిలోనే బటన్ నొక్కిచ్చాడు జవహర్ రెడ్డి. బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి చేత, కానీ మార్చిలో డబ్బులు ఇవ్వాలి, ఒక వారం రోజులు అటు ఇట్లా పడాలి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు పడలా. ఇప్పటి వరకు పడకుండా ఆ మొత్తం స్కీమ్ని ఎలక్షన్ అప్పుడు మనం వేయాలని చెప్పి ప్లాన్ చేసుకుని ఇద్దరు ఎలక్షన్ ముందు రోజు వేయాలని చూశారు. దానికి కోఆపరేట్ చేశాడు జవహర్ రెడ్డి. కోఆపరేట్ చేసిన తర్వాత దాని మీద ఈసీ కంప్లైంట్ చేయటం. ఈసీ కంప్లైంట్ చేసిన తర్వాత ఈసీ వాటిని వేయటానికి లేదు, ఎలక్షన్ తర్వాత ఏమని చెప్పడం. తర్వాత దాని మీద సింగిల్ జడ్జి కోర్టుకి వెళ్ళటం, హైకోర్టుకి. సింగిల్ జడ్జి ఒకరోజు టైం ఇచ్చింది, 11వ తారీఖు మీరు వేసేసేయండి అనేది. 10వ తారీఖు 11, 12, 13 కాకుండా మీరు ఎప్పుడైనా వేసుకున్నా ఉంది. సో అంటే 10వ తారీఖు వేయడానికి సిద్ధమయ్యారు. 24 గంటలు. అదేమో అర్ధరాత్రి పూట వచ్చినటువంటి ఆర్డర్. అర్ధరాత్రి పూట జవహర్ రెడ్డికి ఫోన్ చేసి మౌఖిక ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి జారీ తెల్లారేపటికి అందరి అకౌంట్లో డబ్బులు ఉండాలని చెప్పి. కానీ జవహర్ రెడ్డి ఏం చేశాడు, అర్ధరాత్రి పూట ఆర్థిక శాఖ కార్యదర్శికి మౌఖిక ఆదేశాలు ఆయన కూడా జారీ చేశారు, తెల్లారేటప్పటికి అకౌంట్లో డబ్బులు పడిపోవాలని. ఆయన ఏం చేశాడు, ఆర్థిక శాఖ కార్యదర్శి ఉద్యోగులు చెప్పారు, సెక్షన్ ఉంటారు కదా, విభాగాధిపతులు ఉంటారు, విభాగాధిపతులకు ఫోన్ చేసి విభాగాధిపతులు ఏం చేశారు, మాకెందుకు వచ్చిన కూడా ఎలక్షన్ ఈసీ అండర్లో ఉన్నాం మేము, మౌఖిక ఆదేశాలు ఇస్తే మేము చేయము, మీరు రిటర్న్గా మీరు ఇవ్వండి అని చెప్పారు. అసలు విషయం ఏంటి అని అంటే ఆల్రెడీ డబ్బులు ఏదో తీసుకొచ్చి ఉన్నాయి అప్పు సంబంధించి, కానీ ఈ స్కీములకి వేయడానికి డబ్బులు లేవు. పూర్తి స్థాయిలో స్కీములు వేయడానికి డబ్బులు లేవు. కాబట్టి 7,000 కోట్లే ఉన్నాయంట. అవి సరిపోయేటువంటి పరిస్థితి కాదు, అందరికీ వేసేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి జవహర్ రెడ్డి ఏంటి, ఈలోపు ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, మీరు అసలు ఆర్థిక పరిస్థితిని మీరు చూపించండి జనవరి నుంచి మొత్తం ఇప్పటిదాకా మే వరకు. అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేక మీరు వేయలేదా, బాగుండి కూడా వేయలేదా, ఏ కారణం చేత మీరు వేయలేకపోయారు అని చెప్పి దానికి రిప్లై హడావుడిగా మధ్యాహ్నం ఇచ్చేశాడు ఎవరు, చీఫ్ సెక్రటరీ. ఎలక్షన్ కమిషను ఏముంది, ఎలక్షన్ కమిషను మరి ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు మీరు ఎందుకు వేయలేదు ఆ రోజున, ఇప్పుడు ఎందుకు వేయాలనుకుంటున్నారు అంటే ఇది చీఫ్ సెక్రటరీ అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఆపినటువంటి విషయమే కదా ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపారంటే ఎన్నికల్లో కుట్ర పడుతున్నారు కదా, ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయాలి ఈ స్కీమ్స్ డబ్బుల ద్వారా అనేది ఈసీ గ్రహించింది. ఈసీ గ్రహించి 13వ తారీఖు తర్వాత చేసుకోండి అని చెప్పింది. ఈలోపు సింగిల్ జడ్జి నుంచి మళ్ళీ
ఫుల్ బెంచ్కి వెళ్ళారు, హైకోర్టు బెంచ్కి వెళ్ళారు. హైకోర్టు బెంచ్కి పిటిషన్ వేస్తే వాళ్ళు హైకోర్టు బెంచ్ అసలు ఇప్పుడు కాదులే, ఇప్పుడు తర్వాత 13వ తారీఖు తర్వాత తీసుకోండి అని చెప్పింది. సో ఇదంతా డిస్టర్బెన్స్ కావడానికి కారణం జవహర్ రెడ్డి. నేను అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేసినప్పుడే అర్ధరాత్రి బటన్ మొత్తం డబ్బులు వేసేయాలి కదా, ఆల్రెడీ 7,000 కోట్లు ఉన్నాయి కదా, అవన్నీ వేయాలి కదా. వెయ్యకుండా సెక్షన్ ఆఫీసర్స్ని కానీ లేదంటే ఫైనాన్స్ సెక్రటరీస్ని కానీ వీళ్ళని ఎందుకు మేనేజ్ చేయలేకపోయావు, కాబట్టి యు ఆర్ అన్ఫిట్ అన్న యాంగిల్లో ఆయన కసికసిగా తాడేపల్లి నుంచి జవహర్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమయ్యారు అని చెప్పి తెలుస్తోంది తాజాగా. సో దాంతో జగన్మోహన్ రెడ్డికి జవహర్ రెడ్డికి మధ్య కొంత పచ్చన్న యుద్ధం ఇప్పుడు నడుస్తుంది. నీ వల్లే ఇదంతా అయింది, నువ్వు కనుక కరెక్ట్గా మేనేజ్ చేసినట్టు మొత్తం ఒక రోజులో డబ్బులు మొత్తం పడిపోయింది, నాకు ఓట్లు పడిపోయింది అని చెప్పి ఈయన మీద కారాలు మిరియాలు నూరుతున్నారు అని. సరే ఈయనేంటి కారాలు మిరియాలు నూరినా లేదంటే కారం నూరినా ఈయనకుండేది జూన్ 30వ తారీఖు దాకా ఉంది ఈయనకి గడువు. జూన్లో మే 30వ తారీఖు దాకా, మే 30 అనుకుంటా రిటైర్మెంట్ జవహర్ రెడ్డి. సో మే 30 రిటైర్మెంట్ కాబట్టి ఇక ఆయన కారాలు మిరియాలు నూరినా కారాలు నూరినా చేసేది ఏం లేదు అని చెప్పి ఈయన కాముగా ఉన్నాడు. బట్ వాళ్ళిద్దరి మధ్య మాత్రం కొంత ఈ డబ్బుల విషయంలో మాత్రం మొత్తం ఒక ప్రచండ యుద్ధం అయితే జరుగుతుంది జవహర్ రెడ్డి విషయంలో. ప్లస్ ఈ మధ్యకాలంలో జవహర్ రెడ్డి ఏదో తెలుగుదేశం పార్టీకి కొంత బెండ్ అయిపోయాడు అనేది కూడా ఆయనకు ఉన్నటువంటి సమాచారం అంట, ఇది జగన్మోహన్ రెడ్డికి. ఓకే. సో ఆ బంధం కారణంగానే ఇది ఆపేసాడు అనే అనుమానం కూడా ఉందంట ఆయనకి. కాబట్టి ఇప్పటి వరకు ఆయన చీఫ్ సెక్రటరీగా ఎన్ని సేవలు చేసినా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా నిబంధనలకు విరుద్ధంగా ఇప్పుడు ఇది చేయలేదు కాబట్టి ఇక జవహర్ రెడ్డి సంగతి చూడాలన్నట్టుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అక్కడ తాడేపల్లిలో అలాగే సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాలి. అధికారంలో రాకపోతే అలా బంధం ఉండదు. మరి జవహర్ రెడ్డి కారణంగానే ఓడిపోయామని చెప్పి ఫీల్ అయితే మాత్రం జవహర్ రెడ్డికి ఏమైతే తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.